హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గిరి. టుడే వీఆర్ ప్రిపేరింగ్ చికెన్ ఫ్రై. కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, చెక్క, లవంగాలు. లెట్ us స్టార్ట్. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదా? అలా కూడా చేయొచ్చా? వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ స్టవ్ వెలిగించు. ఓకే అలాగే. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మరియు తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. వచ్చాడండి ఇంగ్లీష్ మాస్టరు. సగం ఇంగ్లీషు సగం తెలుగులో చెప్తున్నాడు. తరిగిన ఆనియన్స్ అంట. ఓకే కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. చికెన్ ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో చూసి వేసుకోండి ఫస్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కడిగిన చికెన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపి 2 minutes పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. చికెన్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం పోయక్కర్లేదు. ఈ చికెన్ ఫ్రై బాగా రైస్లో కానీ రసం, సాంబార్, సో దేనిలో సర్వ్ చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. సోనా అంటే నీకు తెలియదులే. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయినాక దానిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇలా సెమీ గ్రేవీగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై అన్నారు, ఇలా సెమీ గ్రేవీగా తినమంటారేంటి అనుకుంటున్నారా? చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా అయితే రైస్లోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఫ్రైలాగా కావాలంటే ఇంకాసేపు కలుపుకుంటూ వేగనివ్వాలి. అప్పుడు మనం చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. అబ్బా, ఇది కదా ఫ్రై అంటే, చూస్తేనే నోరు ఊరిపోతుంది. త్వరగా పెట్టండి మేడం గారు. దీన్ని చూస్తుంటే నా ఆకలి డబుల్ అయిపోయింది. వేడి వేడి అన్నంలో రసం వేసుకుని ఈ చికెన్ ఫ్రై నంచుకు తింటే ఉంటుంది సూపర్ అంతే.